రాగి మాల్ట్కు సంబంధించి రాగి మాల్ట్ అండి, ఇది సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు 50% వాళ్ళు 50% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటా ఉంది. రాగి మాల్ట్ బెల్లానికి, జాగ్రీకి. ఇది గమనించాలి అందరూ కూడా. సత్యసాయి ట్రస్ట్ పుట్టపర్తికి సంబంధించిన వాళ్ళు దీన్ని పార్టిషన్గా మన ఏపీ స్టేట్లో గత ప్రభుత్వం నుంచి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ విధంగా ఉంటాయండి షేర్స్. ఆ విధంగా మనకు ఆ లెక్కాచారాలన్నీ ఉన్నాయి క్లియర్గా. ఇవన్నీ గమనించాలి అందరూ కూడా. ఏదో దానమో ధర్మమో భిక్షమో పెట్టట్లేదండి. ఈ భారతదేశంలో పుట్టినందుకు ఒక హక్కు. దీనివల్ల పిల్లలు మంచిగా స్కూల్కి రావాలి, మంచిగా చదువుకోవాలి. మధ్యాహ్నం అనేది ఇంటి దగ్గర ఆ తల్లి పొద్దున 8 కల్లా తయారు చేసి పంపించాలంటే అది మెత్తబడిపోతుంది మధ్యాహ్నానికి. తర్వాత అవి మెత్తబడిపోయిన తర్వాత ఆ చీమలు పట్టడము, లేదా కోతులు తెగపడము, వాటికి ఇదంతా ఇది పెట్టడం వల్ల ఆ తల్లికి కూడా భారం తగ్గుతుంది. మంచిగా పిల్లలను పొద్దున్నే తయారు చేసి పంపిస్తుంది. వీళ్ళకి మంచి డైలీ 5 రోజులు 5 ఎగ్స్, సాటర్డే ఒక స్వీట్ పొంగల్ ఇస్తారు. ఆ ఎగ్స్ తినడం వల్ల పిల్లలకు కొంచెం ఎదిగే పిల్లలండి, ఆరోగ్యంగా ఉండాలి. పేద పిల్లలండి, మనకేమి పేద పిల్లలకి ఇస్తున్న దాన్ని కూడా మనము డబ్బులతో లెక్కాచారాలు వేస్తా ఉన్నామంటే కొంచెం అర్థం చేసుకోవాలా. ఇది నాకైతే కొంచెం బాధించింది నా మనసు. ఎందుకంటే నేను ఇంత అవేర్ చేసి ఇంత తిరిగి కరెక్ట్గా పెట్టాలా అని చెప్పేసి ఇంత మేము న్యాయబద్ధంగా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఎలా దీంట్లో చాలా సిస్టమ్ ఉంటుంది. ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వలేదు, లేదా ఒక పూట భోజనం పెట్టలేదు ఒక స్టూడెంట్కు, అర్హత కలిగిన పిల్లవాడికి అంటే వాళ్ళు మాకు ఒక పిటిషన్, ఒక లెటర్ పెడితే కనుక 125% ఫైన్ వేస్తుంది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. ఆ తప్పులు ఏమైనా చేస్తే కన్నా ఏదైనా అక్కడ మా చిన్నగా అవిని పెట్టకపోవడము, అవి నమ్ముకోవడం అలా చేస్తే సస్పెండ్ చేయమని చెప్పి మేము డీజీఆర్ఓ, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ జేసీ గారు, మాకు జాయింట్ కలెక్టర్ గారు, మాకు ఫుడ్ కమిషన్కు డీజీఆర్ఓ ఆయనకు రికమెండ్ చేసి సస్పెండ్ చేయించచ్చు, ఫైన్లు వేస్తాం. ఇవన్నీ ఉన్నాయండి దీంట్లో. ఇవి ఇన్ని సుమోటోగా తీసుకుని కేసులు పెడతాం. ఇంత వ్యవస్థను మీరు నిర్వీర్యంగా ప్రభుత్వాల దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని కోట్ల మంది ట్యాక్సులు కడతా ఉంటే ఇటువంటి పిల్లలు కొంచెం భవిష్యత్తులో బాగా పైకి రావాలి అంటే అన్నం ఏందండి అది? నిత్య పెళ్లి కొడుకు, శోభన పెళ్లి కొడుకు, గాడిద గుడ్డు, అందరినీ అవమానించినట్టుగా మాట్లాడడం అనేది బాధాకరం. మనం ఏదైనా రికమెండ్ చేయండి, ఇంకా మీరు ఏ విధంగా పెడితే బాగుంటుంది. ఈరోజు ఏజెన్సీలు వండుతూ ఉన్నాయి, వంట ఏజెన్సీలు, వాళ్ళకే బిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మన వైఎస్ఆర్ కడప డిస్టిక్లో ఒక 2 పైలట్ కార్యక్రమాల కింద సీకే దిండా, జమ్మల్ మడుగులో స్మార్ట్ కిచెన్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ చుట్టుపక్కల ఉండే, ఆ మండలంలో చుట్టుపక్కల ఉండే ఒక మండలానికి అట్లా అందరికీ ఆటోల ద్వారా సప్లై చేస్తూ ఉన్నారు. అది రేపు జూన్ నుంచి మోస్ట్ ప్రాబర్లీ డిస్టిక్ అంతా కూడా ఒక పైలట్ కార్యక్రమం కింద ఇది ఇస్తే అది ఆ విధంగా బాగుంది అనుకుంటే కనుక